అధ్యాయము 8వ వచనం, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును. చాలు. ఈ మాట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చక్కగా వచ్చినటువంటి జన సమూహమునకు చక్కగా వివరిస్తున్నాడు. తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టు ప్రతివాడికి తీయబడుతుంది. ఇప్పుడు మనం ఏం తడుతున్నాము అంటే, ఒక మనిషి ఒక ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతున్నప్పుడు ఎవరా అని తలుపు తీస్తారు. ఈ లోక సహజంగా పరలోక సంబంధమైనటువంటి తలుపులు తెరవబడాలనంటే, తలుపులు తడితే పరలోక రాజ్యం తెరవబడదు. నువ్వు వెళుతూ ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన విశ్వాసపు యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకుంటాయి. నువ్వు తలుపు తట్టవసరలా. ఇప్పుడు మనం కొన్ని విమానాశ్రయాలు కానివ్వండి, కొన్ని పెద్ద కంపెనీస్ దగ్గర కానీ మనం వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, నిలబడగానే వాటంతటా అవే మనుషుల యొక్క స్పర్శ తగిలిన వెంటనే అవే డోర్లు ఓపెన్ అవుతాయి. ఒక మనిషి వచ్చినప్పుడు ఆ సెన్సార్ ఆ మనిషిని పసిగట్టి డోర్స్ ఓపెన్ అవుతున్నప్పుడు, మరి అనంత జ్ఞాని కదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ అనంత జ్ఞాని ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకంలో తలుపు తడితే, ఒకవేళ ప్రార్థన ద్వారా నీ అవసరతను బట్టి తలుపు తడితే తీయబడతాయి. పరలోకములో ఉన్నటువంటి ఆ తలుపులు తెరవబడాలంటే నువ్వు తట్టవసరం లేదు. నీవు భూలోకంలో కొన్ని చేస్తే ఆ క్రియలే నేను పరలోక రాజ్యంలో చేరుస్తాయి. హల్లెలూయా. మరి ఈ రోజున పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఆ తలుపులు మనకు తెరవబడాలి. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, కొన్ని అఫీషియల్గా ఉండే అపార్ట్మెంట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళంగానే గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటాడు. నన్ను ఒకసారి మిలిటరీ వాళ్ళకి దగ్గర న్యూస్ వీడికి కొంచెం యువతల ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను, అయ్యా మేము ఉండలేదు, కొంచెం ఆ ప్రాంతంలో ప్రార్థన పెట్టిరామని చెప్పేసి అని అన్నప్పుడు, ఆ మిలిటరీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నటువంటి ఆ ఏరియాకి నన్ను పంపించారు. నేను అటు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. నేను వెళ్ళాను, కారు ఆపాను. కారు ఆపంగానే ఆయన వచ్చి, మీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరో వాళ్ళ పేరు చెప్పండి అని అన్నాడు. మేము పలానా వాళ్ళ ద్వారా వచ్చాము అని అంటే, వాళ్ళకి ఫోన్ చేసి, ఏమంటే మీరు వాళ్ళని రమ్మన్నారా అని అడిగినప్పుడు, మేము రమ్మన్నాము అన్నప్పుడు వాళ్ళు మా పేరు, మా బండి నెంబరు రాసుకొని, ఫోన్ నెంబర్ రాసుకొని అప్పుడు వెళ్ళమని చెప్పారు. ఒకవేళ మేము మేము చూడడానికి వచ్చామండి అని అంటే, నహి వెళ్ళండి అంటాడు. అంటే ఒక అఫీషియల్గా ఉన్నటువంటి ఆఫీసర్ల దగ్గరకు వెళ్ళడానికి అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఉండాలి, లేదా నీ ఇల్లు ఉండాలి, లేదా నీ ప్లాట్ ఉండాలి. నీకు తెలిసిన వారు ఎవరైనా అక్కడ ఉంటే నీకు ద్వారాలు తెరవబడతాయి. ఈ లోకంలో పరలోకం అంతకంటే విలువైంది కదా. మరి నీవు ఆ పరలోకపు ద్వారపు ఎదుట నిలబడ్డప్పుడు ఆ పరలోకములో నీకు ఒక స్థానం ఉంటే కదా ఆ తలుపులు తెరవబడేది. ఈరోజు నా జ్ఞానం అనేది మనిషికి లేకుండా, అరే పరలోకంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉందా? దేవుడు ఏమన్నాడు? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని ప్రభు చెప్పాడు. ఈ వాక్యం చాలామంది సేవకులు మనం చిన్నప్పుడు నిక్కర్లేసి తిరిగిన కాడి నుంచి చాలామంది చెప్పారు, వింటున్నాం. పరలోకం వెళ్తున్నాం. ఓకే, వెళ్ళు, తప్పులేదు. కానీ వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు నీ కొరకు తలుపు తెరవబడుతుందా లేదా? నీ కొరకు తలుపులు తీయబడతాయా లేవా? నిన్ను చూసి దేవుడు ఆ యొక్క తలుపులు తీసి, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీకు ఏర్పాటు చేసిన స్థలములో నీ వచ్చి
కూర్చో ప్రభు చెప్తాడా? ఆ చెప్పేటువంటి ఆ క్రియలు మన జీవితంలో ఉన్నాయో లేవో ఈరోజు మనం నేర్చుకుందాం. రైతులా నేర్చుకుందామా లేదా? నేర్చుకుందాం. ఎందుకంటే వాక్యం అలాగే చెప్తుంది కదా, ఎవరి క్రియలు వాని వెంట వెళతాయి. ఆ క్రియలను బట్టే ఆటోమేటిక్గా పరలోకంలో ఉన్న ఆ సెన్సార్ డోర్లు ఓపెన్ అవుతాయి. ఈ రోజున మనం చేసేటువంటి ఆ సెన్సార్ పరలోక రాజ్యంలో ఓపెన్ అవుతుందో లేదో ఈరోజు మనందరం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం క్షమించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చాలు, దేవుని స్తోత్ర. తల పైకెత్తి వినండి, నేను చెప్పుకుంటూ వెళ్తానేక. యేసు ప్రభు చక్కగా పరలోక రాజ్యం ఎవరు స్వాధీనపరచుకుంటారన్న విషయాన్ని యేసయ్య చక్కగా వివరిస్తూ ఆయన ఉపమాన రీతిగా చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడిన ధననిధిని పోలి ఉన్నది. దాన్ని కనుగొనిన వాడు ఏం చేస్తాడు? తనకు సంబంధించింది సమస్తమును అమ్మి ఆ పొలమును కొనడానికి ప్రయాసపడుతున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో, ఇదిగో మేము బాప్తిసం పొందాం కనుక మాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది, మేము దేవుని మందిరానికి వస్తున్నాం కనుక పరలోక రాజ్యంలో మాకు స్థలం అనేది ఉంది. ఎవరు చెప్పారండి? మనం బాప్తిసం పొందితే పరలోక రాజ్యం వస్తుందా? దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యంలో ఒక స్థలము సంపాదించుకుంటామా? కాదండి. ఈ రోజున రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు సంపాదించుకుంటున్నారా? దానికి అర్హత నీకు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ఒక అర్హత నీకు ఉండాలి. నీకు రేషన్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ ద్వారా నీకేదైనా రావాలనుకున్నప్పుడు నీవు దానికి యోగ్యుడివైనా యోగ్యురాలు అయితేనే నీకు రావాల్సినటువంటి ఆ పథకం నీకు వర్తిస్తుంది. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన నీకు వర్తిస్తుందని లేదు. అక్కడ ఎలిజిబిలిటీ కావాలి. ప్రభు కూడా అదే అంటున్నాడు, నువ్వు బాప్తిసం పొంది ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యం చేరవు. పరలోక రాజ్యం చేరాలి, అందులో నీవు స్థానాన్ని సంపాదించుకోవాలంటే నీవు దాన్ని కనుగొనాలి. నీకు టెక్నికల్ విషయం అంతా నీ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉండాలి. అవన్నీ తెలిసే మార్గం ఈ జీవగ్రంథం చదివితే అది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు, నీ మందిరానికి వస్తున్నానుగా, నీ బాప్తిసం పొందానుగా, ప్రభు బలిలో చేయి వేస్తున్నానుగా, దైవ సేవకుడికి కావలసినటువంటి ఏదైనా సరే నీ చేయగలుగుతున్నానుగా ఒకవేళ అనుకున్నది నీ జీవితంలో నీవు అనుకుంటే సరిపోదు. అది కరెక్టో కాదో పరలోకం నిర్ణయిస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు, మీరు పరలోక రాజ్యము ఎలా పోలి ఉందంట? పొలమును కలిగి అందులో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఈ ధనమును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? ఒక ధననిధిని పోలిన తనకు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున దేవుని గురించి తెలుసు, వాక్యాల గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, కానీ పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తామన్న దాని దగ్గర మనిషి అవిధేయుడిగా మార్చబడ్డాడు. పరలోక రాజ్యంలో స్థలం ఎలా సంపాదించుకోవాలన్న విషయం మనిషికి ఈ భూలోకంలోనూ కొంతమందికి అర్థం కావట్లా. ఈ స్థలం ఎలా సంపాదించుకోవాలి? వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. ఏమండి, ఈ లోకంలో ఒక సెంటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో.
కొంతమందికి ఏ ఇల్లు లేకపోయినా ఏ ఆశ ఉండదు, రేపొద్దున నా పిల్లలు ఎట్లా, నా కూతురు ఎట్లా, నా కొడుకు ఎట్లా, ఒకవేళ ఏది కాకుండా పోతే వాళ్ళు అనాథలు అయిపోవాలని బాధ లేదు. నా దగ్గర లేదు, నేనాడు సంపాదించాలి, నేనాడు చేయాలి, ఎక్కడ కొంటాం, అది ఉంటుందా ఉండదా, ఇక ఈ లోకం శాశ్వతమా అని చెప్పేసి అని కొంతమంది అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిన్ను నీ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాను. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం ప్రయాసపడరండి, పిల్లల కోసం ఏం ప్రయాసపడరు. వాళ్ళ జీవితం ఏదో వాళ్ళ కడుపు నిండా 3 పూటలు తిండి దొరుకుతుందా లేదా, ఏదో ప్రయాసపడుతున్నాం ఈ భూలోకాలు అన్నట్టుగా ప్రయాసపడుతున్నారు. కానీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నామా? నా పిల్లలకి రేపొద్దున ఏ బాధ కలగకుండా, ఏ బాధ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏదైనా నేను ఒక తండ్రిగా ఒక తల్లిగా నేను సమకూరుస్తున్నానా? నా పిల్లలకి ఒక నివాస యోగ్యమైనది ఇవ్వకపోతే నాకు తండ్రిగా రేపొద్దున వాడు ఏం చెప్పుకోగలుగుతాడు అన్నటువంటి ఒక జ్ఞానం అనేది ఈ రోజున తల్లిదండ్రులకు కనబడట్లా. ఈ లోకం శాశ్వతం కాదు, పట్టిందల్లా ఇదవుతుందా, ఏదో ఒక రోజు మనిషి వెళ్ళిపోవాలంటే ఉన్నంతకాలం అన్నా ఉండాలి కదండి. ఉన్నంతకాలం అన్నా సరే ఒక మంచి ఇంట్లో మనం ఉండాలిగా, ఉన్నంతకాలం అన్నా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలిగా. దేవుని బిడ్డలు అంటే లేనోళ్ళలాగా, దేవుని బిడ్డలు అంటే దేనికోసం ఎదురు చూసేవాళ్ళలాగా, దేవుని బిడ్డలు అంటే ఆ తక్కువ వాళ్ళ కాదండి. దేవుని బిడ్డలంటే రాజు పిల్లలు రాజరికాన్ని అనుభవించాలి. దేవుని స్తోత్ర. దానికోసం తల్లిదండ్రులు ప్రయాసపడాలి. అందుకే పౌలు అంటాడు, తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తిని సమకూర్చి ఇవ్వాలి. ఏమివ్వాలి? తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తిని సమకూర్చి ఇవ్వాలి. చాలామంది అంటారు, ఏమంటే మా తండ్రి నాకేమి ఇవ్వలేదు, నేనేమి ఇవ్వగలుగుతాను నా పిల్లలకి. నీ తండ్రి నీకేమి ఇవ్వలేదేమో, కానీ నీ పిల్లలకు నువ్వు బాధ్యత గల తండ్రి అయితే కనీసం వాళ్ళకు ఒక నివాస యోగ్యమైన, నా వల్ల కాదు, నేనేం చేయలేను. చాలామంది అంటుంటారు, నాకు వచ్చే జీతంతో నేనేం చేయాలి. ఎవరు చేయమన్నాడు? ఆ చచ్చిగాని జీతం, దానివల్ల ఉపయోగం ఏంటి? అడుక్కునేవాడు అంటాడు, ఈ ప్రాంతంలో అడుక్కుంటే ఒక ముద్ద కూడా దొరకట్లేదు, ఇంకో ప్రాంతం చూసుకుంటాను. లేరా? అడుక్కుండేవాడికి ఉందండి. ఈ రోజున బ్రతికినా సచ్చిన కొంతమంది అదే ఉద్యోగం, అదే 10,000, అదే 9,000, ఏం బ్రతుకుతారో తెలీదు, ఏం తింటారో తెలీదు. కనీసం నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి అంటే అప్పుల పాలు. మనిషి జీవితం అలాగుంది. అందుకే ప్రభు అన్నాడు, ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు, ఈ లోకంలోనే ఇన్ని బాధలుంటే పరలోకం ఎలాంటిదిరా బాబు. పరలోకం ఒక గొప్ప ధననిధిని పోలి ఉంది. దాన్ని కనుగొని నీకున్నదంతా అమ్మైనా అక్కడ దాన్ని సంపాదించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాలండి. వాళ్ళకి ఏదైనా సమకూర్చాలి. నువ్వు బ్రతికి ఉండగానే, నీకు ఓపిక ఉండగానే, నీ బలం ఉండగానే, నీ బలం ఉడికిపోయినప్పుడు కాదు, నీ బలం ఉండగానే నీ పిల్లలకి, కడుపును పుట్టిన నీ పిల్లలకి ఏదైనా సమకూర్చి, ఈ లోకమును నేను విడిచి నా భార్యకి, నా పిల్లలకి నేను ఏదైనా సమకూర్చి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళాలి అని ప్రయాసపడతాడు. చూశాడండి, నిజమైన తండ్రి లక్షణం. కొంతమందిని మనం చూస్తాం, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, విడిచి కుటుంబాన్ని పోషించలేక ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోయి బెకారోళ్ళలాగా బ్రతికేస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టిన ముద్ద తింటూ కష్టపడేది లేకుండా ఈ రోజున అనేక మంది చూడండి, పిల్లలను అనాథలను చేసి, భార్యలను వదిలేసి, ఎంతమంది రోడ్ల మీద ఆలీళ్ళు పెట్టే ఆర్ఫన్స్ పెట్టేటువంటి ఆ ఫుడ్కి కకుర్తిపడి సోమర్తనాన్ని అనుభవించి రోడ్ల మీద మనం చూస్తూ ఉంటే ఎంతోమంది ఉంటారు. నేను కొంతమందిని అప్పుడప్పుడు పెడతాను, పెళ్ళి కాలేదా నీకు? అయిందండి, కుటుంబాన్ని పోషించలేక వచ్చాను, సిగ్గిడిచి చెప్పేస్తుంటారు, కుటుంబాన్ని పోషించలేక. అందుకని ప్రభు అన్నాడు, నీవు అటువంటి చేతగాని వ్యక్తిగా ఉండొద్దు. నేను నిన్ను బలపరచుటకు నా దక్షిణాస్తం ఎప్పుడు కూడా కుర్చకాలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ దాన్ని కనుగొనాలి. అందుకని అంటాడు, పరలోక రాజ్యము ధననిధిని పోలి ఉంది కనుక మీరు దాన్ని కనుగొనండి. ఎలా కనుగొనాలి? ఎలాగా పరలోక రాజ్యం ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన చేసుకుంటూ పోతే ఈ లోకంలో సంపాదించి ఏమండి ప్రయాసపడి
మన పిల్లల కోసం ఇచ్చిన కొంతమంది అజ్ఞానంగా ఖర్చు పెట్టేస్తూ దాచిపెడుతూ ఉంటారు. మొన్న ఒక అతను దాచిపెట్టాడు, యూట్యూబ్లో చూసాం, ఫేస్బుక్లో కూడా అప్పుడప్పుడు కొంతమంది దాచుకున్నటువంటి ధనాలు. కొంతమందికి ఒక తల్లికి తెలియక కూతురు కోసం, ఓ తల్లికి తెలియక కూతురు కోసం ఏం చేసిందంటే ఒక డబ్బాలో 100 రూపాయల నోట్లు, 500 నోట్లు ఇవన్నీ జాగ్రత్తగా పోగు చేసి ఇక ఎంత అయిందో అని చెప్పేసి అని ముంతలో పట్టకపోయేసరికి దాన్ని పగలగొట్టిందండి. పగలగొట్టేసరికి మొత్తం అంతా చెదలబట్టిపోయింది. మొత్తం అంతా చెదలబట్టిపోయి మొత్తం అంతా బెజ్జాలు పడిపోయి అంతా కూడా ఎందుకు పనికి రాకుండా సగం నోట్లు అన్నీ కూడా తుప్పు పట్టినట్టుగా అయిపోయేసరికి బోరుమని విలపిస్తూ ఏడుస్తూ ప్రలపిస్తూ ఉన్నాడు. కొంతమంది చూసి దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఈ లోకంలో ధనం ఎంతైనా సరే పాడైపోతుంది. అందుకని బైబిల్ చెప్తుంది, ధనము నువ్వు దాచిపెడితే అక్కడ ఏం చేస్తాయి అంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు మీరు ధనమును కూర్చుకొనవద్దు. అక్కడ చిమ్మెటయు ఏంది అంటే అంట, ఇక్కడ చిమ్మెట తుప్పును ఆ ధనమును తినివేస్తాయి. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ఈ లోకం కోసం ఒకవేళ అజ్ఞానంగా నువ్వేం చేస్తావు, దాన్ని సమకూర్చుకోవటం కాదు. ధనం దాచిపెట్టుకుంటూ దొంగలు ఎత్తుకుపోతారు. ఏమన్నా బ్యాంకులో దాచుకుంటే బ్యాంకుల్లో కూడా ఏటీఎంలు దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. నా డబ్బు బ్యాంకులో సేఫ్గా ఉంటుందండి, అందుకని నేను బ్యాంకులో వేసుకుంటున్నాను. బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. లేకపోతే నేను దాచుకుంటాను, దాచుకున్నటువంటి డబ్బు ఏమండి తుప్పు పడుతుంది, లేదంటే చేతలు తినివేస్తుంది, లేకపోతే అది తడిసిపోయి ముద్దయిపోయి ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నాయి. లేకపోతే ఎవరికన్నా ఇస్తే ఒక ఆయన అంటాడు, ఎవరికంటే నేను డబ్బు ఇవ్వాలంటే భయం వేస్తుందండి. వాడు తీసుకొని ఎక్కడ ఎక్కొడతాడేమోనని. బ్యాంకుల్లో దాచుకుంటేనేమో ఎటో వెళ్ళిపోతున్నాయి, లేకపోతే డిబ్బీలో దాచుకుంటేనేమో తుప్పు బట్టి చినిగిపోతున్నాయి, తడిసిపోతున్నాయి, ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. డబ్బు ఏదైనా సమకూర్చుకుందామని చెప్పేసానంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఈ రోజున ప్రతి మనిషి అల్లాడిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఈగలోక సంబంధంగా నువ్వు డబ్బు కూర్చుకోకు, పరలోక సంబంధంగా నువ్వు ధనము కూర్చుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ చిమ్మెట ఇవన్నీ తినేస్తాయి. అందుకని వీటిని బట్టి కాదు, మరి పరలోకంలో అక్కడ ఏ దొంగ ఉండడు, అక్కడ ఎవరు కూడా. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి అక్కడికి దొంగలు రారు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండదు. ఒకవేళ నీ యొక్క ధనం ఇక్కడ ఈ లోక సంబంధం ఎక్కడైనా దాచిపెట్టామనుకోండి, అక్కడే నీ హృదయం తిరుగుతుంటుంది. అర్థమైందండి. అక్కడికి మీ ధనము అది ఆత్మ సంబంధమైనదిగా మార్చుకొని మీరు ఆ ధనము కోసం ఏం చేయాలి, ప్రయాసపడటం నేర్చుకోవాలి. మీరు ఆ ధనము కోసం ఏం చేయాలండి, ఆత్మ సంబంధమైనదిగా మార్చుకొని ఈ ఆత్మ సంబంధమైన ధనము అది ఎక్కడ దాస్తే మంచిదని ఆలోచన చేసి అది పరలోకంలో దాస్తే మంచిది కదా అని గుర్తెరిగి మీరు ఆత్మ సంబంధమైన వాటి కోసం మీరు ప్రయాసపడ్డప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడంటండి. ఈ లోకం కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఈ లోకపు అంచుల వరకు వెళ్ళినా ఏదైనా వ్యర్థమే. ఈ సూర్యుని కింద ప్రయాసపడేది ఏదైనా వ్యర్థమే. నేను సూర్యుని కింద ఒకరిని చూశాను, వాడు బ్రతికినంత కాలం కూడా శ్రమయు నిట్టూర్పుయు చెమటయు వాడి కంట కనబడుతూనే ఉంది. మరి ఈ లోకంలో ఎంత సంపాదించినా వాడు ఏమైనా అనుభవించగలుగుతున్నాడు అంటే ఏం అనుభవించలేడు. ఒకడు సంపాదించడానికి వయసుని వెచ్చిస్తున్నాడు, సమయాన్ని వెచ్చిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, నిద్ర మానేస్తున్నాడు, తిండి మానేస్తున్నాడు, వయసు ఉడికిపోతుంది, శక్తి మించిపోతుంది. బలహీనపరచబడేంత వరకు సంపాదించి బలహీనపరచబడ్డ తర్వాత దాన్ని అనుభవిద్దాం అనుకుంటే
స్వీట్ తినాలనుకుంటే షుగర్ అడ్డు వస్తుంది, ఉప్పు తినాలనుకుంటే బీపీ అడ్డు వస్తుంది, ఏదైనా తినాలనుకుంటే గ్యాస్ ట్రబుల్ అడ్డు వస్తుంది. ఇక మనిషి బలహీనత అంతా కూడా సంపాదించి ఇక ఒకరోజు నేను తింటాను అనుకున్నప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు తింటం మొదలేస్తే బలహీనతలు అడ్డొచ్చి డాక్టర్లు అంటారు నోటికి తాళం వేస్తున్నారు. మరి ఏమవుతుంది? అందుకే ప్రభు అంటాడు ఎప్పుడైనా ఈ లోకం విడిచి వెళ్ళాలి. మరి ఈ లోకం విడిచిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? వాడి క్రియలు వాడిని వెంట వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇప్పుడు నువ్వు అక్కడ ప్రవేశించడానికి నీకు స్థలం కావాలి కదా. మరి ఈ స్థలం నువ్వు ఎలా సంపాదించుకుంటావు? అందుకని ప్రభు అంటాడు నీవు నిజమైన విశ్వాసివైతే ఈ భూలోకంలో నీకు సమస్తము అమ్మైనా సరే, అందుకని నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి ప్రభు అంటే, నీకు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఏమన్నాడండి? నువ్వు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. నీవు భూలోకంగా ఏదైతే పోగొట్టుకున్నావో పరలోకంలో దాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఈరోజు భూలోకంలో ఏది పోగొట్టుకోరండి దేవుని కోసం. ఎవరు ఏది పోగొట్టుకున్నా దేవుని కోసం. నా దేవుని కోసం ఈరోజు నేను ఉద్యోగం మానాను, దేవుడు నాకు పరలోకంలో ఇస్తాడు. ఈరోజు నేను దేవుని కోసం ఈ భూమిని వదులుకున్నాను, దేవుడు నాకు పరలోకంలో ఇస్తాడు. ఈరోజు ఈ లోకంలో నేను దేవుని కోసం ఈ డబ్బు వదులుకున్నాను, పరలోకంలో దేవుడు నాకు ఇస్తాడు. ఈరోజు దేవుని కోసం నీ సమస్తమును విడిచిపెట్టాం, దేవుడు నాకు పరలోకంలో ఇస్తాడు. పేతురు అంటాడు, అయ్యా సమస్తము విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నా, మాకేంటి? 12 గోత్రపు వారు నిలబడ్డప్పుడు మీరు వారికి తీర్పు తీరుస్తారు, న్యాయం తీరుస్తారు. మీరు వారి విషయాన పక్షపాతం లేకుండా వాళ్ళని ఏళ్తారు. ప్రభు చెప్పిన మాటలు ఇవి. అందుకని పేతురు అంటాడు మీ సమస్తము విడిచిపెట్టాం. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెడుతున్నావు? ఈ భూలోకంలో దేవుని కోసం నువ్వు దేన్ని దేవుని కంటే ఎక్కువ కాదని విడిచిపెడుతున్నావు. అందుకని సేవకుల జీవితాలు దేవుడు ఒక సేవకులు ప్రత్యేకంగా, ఈరోజు అనేక మంది సేవకులు చెప్పే మాట ఏంటంటే మేము దేవుని కోసం సమస్తం విడిచిపెట్టి వచ్చామండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరిచాడు. దేవుని కోసం మేము ఏది పోగొట్టుకున్నామో దేవుడు దాన్ని 2 అంతలుగా మాకు ఇచ్చాడు అని సేవకులు ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నారు. విశ్వాసులు మాత్రమే, కొంతమంది మాత్రమే అలా చెప్పగలుగుతున్నారు. ఏమంటే మేమేం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటి? నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెట్టట్లేదు, దేవుని కోసం దేన్ని త్యాగం చేయట్లేదు. అందుకని ప్రభు అన్నాడు నువ్వు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే ముందు ఈ భూలోకంలో కొన్ని విషయాల్లో నువ్వు న్యాయం చేయాలి. అందులో మొదటి న్యాయం ఏంటో తెలుసా? ఏమండి చదవండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు మందిరపు నిధులలోనికి ఏం తీసుకురావాలంట? దేవునికి పరలోక రాజ్యాలు మనం సంపాదించుకోవాలి. మొదటిది ఏంటంటే 10వ భాగం అనేది ఆ దేవుని సొత్తు. 10వ భాగం అనేది దేవుని సొత్తు, ఆ దేవుని నీతి. కొంతమంది ఈ విషయాల్లో ఇది చేస్తే పరలోక రాజ్యాలు వస్తుంది అనేది అది అసంభవం. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే మేము సంపాదించే సంపాదనలు 10వ వంతు ఇస్తే పరలోక రాజ్యం వెళ్తామనేది అది ఒక అసంభవం. కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తున్నావు. ఈ రోజున అనేక మంది తమ కుటుంబ పోషణ నిమిత్తమై, కుటుంబాలు అవసరతల నిమిత్తమై, పిల్లలు స్కూల్కే కానీ ఇల్లుకే కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే నీ జీవితంలో కొన్ని అవసరతల కోసం వడ్డీకి తెస్తున్నారండి. డబ్బు కొంత తల పైకెత్తి వినండి, కొంత డబ్బు వడ్డీకి తెస్తున్నావు. నువ్వు వడ్డీ మాత్రమే కడతా ఉంటే అసలు అడగడా? ఈరోజున అనేక మంది అనుకుంటారు నేను దేవునికి 10వ వంతు ఇస్తున్నానుగా, మరి అసలు ఎప్పుడు ఇస్తావు? 10వ వంతు అనేది అలా మార్చబడిందండి. ఈరోజున అనేక మంది వడ్డీ ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు, అసలు ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్ద మనుషుల పంచాయతీలని ఇవన్నీ అవన్నీ వగేరా జరుగుతూ ఉన్నాయి.
కానీ ప్రతి మనిషి అంటాడు, నేను దేవునికి 10వ వంతు అనేది దేవుని సొత్తు. నువ్వు దాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సొత్తు అది. నువ్వు అన్నావనుకోండి, నీ మీదకి దేవుడు తీర్పు దినమందు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని మందిరంలోనికి తీసుకురావాల్సినటువంటి ప్రతిదీ, పాత నిబంధన కాలంలో మోషేకి ఆరోనికి దేవుడు చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ప్రతి విషయంలో పుదీనాలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను ప్రతిదీ కూడా మీరు తీసుకొని రావాలి. ఇది దేవుని కట్టడ, దేవుని విధి. మరి దేవుని మందిరానికి మనం ఏమేమి తీసుకురాగలుగుతున్నాం? ఇది 10వ వంతు మాత్రమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు పాత నిబంధన ప్రకారం శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, శాస్త్రుల నీతి 10వ వంతు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల అంటే, ప్రభు అనేక మంది అంటారు, ఏమండి ఎక్కడ ఉందండి, ఎలా ఉందండి, ఎలా ఇవ్వాలండి, అసలు లేదు కదండి బైబిల్లో అని ఒకవేళ అనే అజ్ఞానులు ఉంటారు. ప్రభు అన్నమాట, వాటిని మానక మీరు వీటిని చేయండి. వాటిని మానక వీటిని చెయ్యండి. ఈ రోజున ప్రతి మనిషి ప్రయాసపడుతున్నాడు. రాత్రనక పగలనక తిండి నిద్రలు మానేసి ప్రయాసపడుతున్న వాడి సంపాదన చిల్లి సంచులు వేసినట్లుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవునికి ఇవ్వవలసిన దాన్నే వాళ్ళు దొంగలిస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగలిస్తున్నారు. అందుకని వారి దారి పొడుగుత సంవత్సరం అంతా వారి జీవితాలు దేవుని ఆశీర్వాదం నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు సంపాదించే దాంట్లో దేవుని నీతిని ధిక్కరిస్తున్నారు. దేవుని నీతిని ధిక్కరించేస్తున్నారు. 100వ కీర్తనలో దావీదు అంటాడు, ఆ కీర్తనకారుడు అంటాడు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీరు గుమ్మంలో, దేవుని గుమ్మంలో ప్రవేశించండి. కృతజ్ఞతాస్తుతులు అంటే, కృతజ్ఞత అర్పణలంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అర్పణలు చెల్లిస్తూ మీరు దేవుని గుమ్మంలో ప్రవేశించండి. మరి కృతజ్ఞత అర్పణలు ఏంటి? మన అందరికీ తెలియంది ఏం కాదు. ఏదైనా ఒక పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంటని దేవుడు మాకు ఇచ్చాడని దాని కృతజ్ఞతతో దాన్ని ఏం చేస్తారంట, దేవుని మందిరానికి ఇచ్చేటువంటి వారు. చిన్నప్పుడు చాలా మందిని చూసాను, ఏమండి ఇది మొదటి కోడిగుడ్డు అండి, తర్వాత ఇది మొదటి కోడండి, ఇది మొదటిగా మా చెట్టుకు కాసిన కాయండి, ఇది మొదటిగా మేము చేసినటువంటిదండి. ఇప్పటికీ కూడా చాలామంది ఏమంటే మీ మొదటిగా సంపాదించిన జీతం అండి. ప్రైజ్ లా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి వీటిల్లో వీళ్ళంత దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు దేవుడు చేసిన మేలుకి, మరి దేవుడు చేసిన మేలు 10వ వంతు అనేది దేవుడు చేసిన మేలు కాదు, అది 10వ దేవుడు ఇచ్చింది. మరి కృతజ్ఞత అనేది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? హలో, ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చి యేసయ్య దగ్గరికి, ఏమండి బోధకుడా మమ్మల్ని కరుణించు, మాకున్నటువంటి ఈ కుష్టి వ్యాధిని తీసివేయి, మేము ప్రజల్లో వెళ్ళలేకపోతున్నాం, బహిష్కరించారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు స్వస్థతనివ్వని యేసయ్యను బతులాడుకొని మీరు అన్నట్లుగానే మీకు అవును కాకని ప్రభు చెప్పినప్పుడు వారు ఆ మాటను నమ్మి ఏం చేశారు? వెళ్ళిపోతూ ఉండగా వారి దేహాలు వాళ్ళు ఒకసారి చూసుకున్నప్పుడు వారి దేహాలు శుద్ధిగా మార్చబడ్డాయి. ఈ విషయాన్ని పసిగట్టి ఒకడు అన్నాడు, ఒరే మన దేహాలు శుద్ధి అయ్యాయిరా, అందుకని మనల్ని బాగు చేసిన ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం అని వెళ్ళిపోయినప్పుడు యేసయ్య అంటాడు, మీరు 10 మంది కదా నా దగ్గరకు వచ్చారు, మిగతా 9 మంది ఏరి అని అడిగినప్పుడు, నాకు తెలియదయ్యా, నీవైతే నన్ను బాగు చేసినందుకు నేను కృతజ్ఞత కలిగి
నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు ఈ కృతజ్ఞత నీ జీవితంలో శాశ్వతంగా నిలబడాలంటే మోసే నియమించినట్లు ఏంటండి ధర్మశాస్త్రము నీకు బోధించినట్లు మోసే నియమించబడినట్లు నువ్వు వెళ్ళి నీ దేహమును యాజకుడికి కనపరుచుకొని నువ్వు కృతజ్ఞత అర్పణలు చెల్లించు. కానుకని ఏం చేయాలంట? ఈ రోజున మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తాడు. మనం అనుకుంటున్నాం నా జీవితంలో ఈ మేలు చేస్తే దేవునికి నేను ఇది చేస్తాను, నా జీవితంలో ఈ రోగం పోతే నేను దేవుని కోసం ఇది చేయగలుగుతాను, నా జీవితంలో నా బిడ్డకు ఉద్యోగం వస్తే ఇదిగో నేను ఇది చేయగలుగుతాను, నా కుటుంబంలో వివాహం అయితే నేను దేవుని కోసం ఇది చేయగలుగుతాను, లేకపోతే నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే నేను ఇది చేయగలుగుతాను. నువ్వు మాట ఇచ్చి మాట తప్పితే దేవుడు ఏం చేస్తాడో కూడా అనుభవపూర్వకంగా కొంతమంది ఉన్నారు. ప్రైజ్లా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ రోజున ఈ చిన్న చిన్న విషయాలకే అందుకే ప్రభు అంటాడు, నువ్వు కొంతమంది మనోళ్ళు అంటారు సామెత ఏంటంట, చొమ్ముడు నీళ్ళకి ఉలికి పడితే బాణెడు నీళ్ళు ఎవడు పోసుకుంటాడు? ఈరోజు నీ జీవితంలో జరిగిన కొద్దిగా దానికే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా లేక దాన్ని మర్చిపోతే మన దేవుడు నీ జీవితంలో చేయవలసిన అద్భుతాలు ఏం చేస్తాడు? చదవండి ఆ మాట. 16వ అధ్యాయం లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 16:11. కాబట్టి అన్యాయపు సిరి విషయములలో ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరిని వశం చేస్తాడు? ఈ లోక సంబంధంగా నువ్వు సంపాదించే అస్థిరమైనటువంటి సిరి విషయంలోనే నమ్మకత్వం లేదు. అమ్మో ఏంటంట, అమ్మో ఈ లోకంగా వచ్చేటువంటి ప్రతి సిరి ప్రతిదీ నీకు ఏ రూపాన వస్తున్నా కూడా, ఇంకా సామెతల గ్రంథంలో అయితే ఇక ఆయన మహాజ్ఞాని గనక ఇక మొత్తం చుట్టేసి అవతల పడేశాడు. ఏమని నీ రాబడి అంతట్లో అన్నాడా, నీ ఆస్తులు అన్నాడా? నీ ఆస్తి భాగం. రెఫరెన్స్ చదవండి. ఏ 3వ అధ్యాయం? సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? నీ రాబడి అంతట్లో. సాంబయ్య గారు, రాబడి అంతట్లో అంటే నీ రాబడి ఎంత? కొంతమంది రౌండ్ ఫిగర్ చేసిస్తారు. ఏంటి రౌండ్ ఫిగరు? వాళ్ళ జీతం 12,000 అనుకో, రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు. అంతేనా సరిచేదా? అంటే వాళ్ళ జీతం 13,000 అనుకోండి, 1000 రూపాయలు. వాళ్ళు ఎలాగన్నా చేయనివ్వండి. ఇంకా కొంతమంది ఉంటారు సెటిల్మెంటెడ్ బ్యాచ్. అంటే నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో, దేంట్లో? నీ ఆస్తి అంటే లేనోళ్ళు అంటే దారి వేరు, ఉన్నవాళ్ళు నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను నువ్వు గణపరచాలనుకుంటే నీ భాగం ఇచ్చి గణపరచాలంట. అమ్మ బాబే, 10వ వంతు ఇవ్వడానికే మేము అల్లాడిపోతున్నాం. సరే 10,000 రూపాయలు వస్తున్నాయి కదా, 1000 రూపాయలది ఏముంది? బాగానే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు దాన్ని రెట్టింపు చేసి 20,000 చేశాడు. 2,000 పర్లా బాగానే నమ్మకంగా ఇచ్చావు. సర్లే 10 పెంచుకుంటే ఏం పోతాం, ఒకేసారి 50 పెంచాడు. దేవుడు 50,000 చేశాడు అనుకో. ఇప్పుడు ఇందులో 10వ భాగం ఎంత? 5,000 దేవునికి ఇవ్వాలా? సర్లే ఇస్తావు. 1,00,000 రూపాయలు చేశాడు అనుకోండి, 10,000 రూపాయలా? అందుకే చూడండి, ఈ రోజుల్లో నమ్మకస్తులు దేవుడు కనపడలేదు కనుక ఈ రోజున 1,00,000 రూపాయల జీతం దాటిన వాళ్ళు, 1,00,000 రూపాయల జీతం గల్లవాడు ఎవడైనా తన జీతంతో తృప్తిపరచబడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకున్న నప్పులు ఎవడికి ఉండవు. నిజమండి. ఈ రోజున అనేక మంది దైవ సంబంధమైన విషయాల్లో ఆజ్ఞను ధిక్కరించారు. ఆ ధిక్కరించారు కనుకనే వాళ్ళు అనుభవిస్తున్నారు. చిల్లి సంచులో వేసినట్లుగా వస్తుంది 1,00,000 రూపాయలు.
ఎటు వెళ్తుంది? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించావు. దేవునికి అవిధేయమైన వ్యక్తిగా ఎప్పుడైతే సౌలు దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించాడో తనకున్నది సమస్తం పోగొట్టుకున్నాడు. ఈ రోజున పిల్లలకి నచ్చ చెప్తూ బుద్ధగిస్తూ, నానా నమ్మకంగా ఉండాలిరా, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. ఈరోజు ఆశీర్వాదం లేకపోతే ఈరోజు దేవుడు నేను ఎంత స్థితిలో నిలబెట్టేవాడా? తప్పురా నాన్న, అట్లా ఉండకూడదు. దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండాలిరా అని పిల్లలకి నచ్చ చెప్తున్న తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాగే నీకు వచ్చేటువంటి సమస్త విషయాల్లో మన సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ, ఇంకో విషయం చెబుతారు, సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ డ్వాక్రా గ్రూప్ బ్యాచే. అవునా కాదండి? నేను వచ్చి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2014, ఇది 2025 కనుక 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి ఇగోయ్య మాకు డ్వాక్రా వచ్చింది, దీంట్లో దేవునికి ఇవ్వవలసింది మేము ఇవ్వగలుగుతున్నాం అని ఇవ్వగలిగింది ఎవరైనా ఎంతమంది? నమ్మకంగా తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరే. అది ఒకళ్ళేమో 2 సగాలకి ఇచ్చారు, ఒకళ్ళేమో 1 సగాలకి ఇచ్చారు, ఇక మానేశారు. మరి మిగిలిన సంఘ సభ్యులు డ్వాక్రాలో లేరా? పద్మక్క, సత్యవత ఆంటీ లేరా? మరి దేవుడు ఇచ్చిన దాంట్లో ఈ స్వల్పమైనటువంటి విషయాల్లోని నమ్మకత్వం లేకపోతే దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎలా నిలబెడతాడు? ఆలోచన చేయండి. ప్రభువా మాకు ఇస్తున్నావు, మమ్మల్ని నమ్మి మాకు ఏది తక్కువ కాకుండా చూస్తున్నావు. అది తినటం వల్ల మన దేహానికట ఆరోగ్యం కలగదంట. ప్రైజ్లా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరోగ్యకరమైనటువంటి బోధనను విని దాన్ని అవలంబించినప్పుడు, ఎందుకంటే దాని ప్రకారం నడుస్తావు కదా, అప్పుడు నీ దేహానికి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరి ఈ రోజున మన యొక్క పరిస్థితుల ప్రభావాలు మనకు అనుకూలించట్లేదు. మన స్థితిగతులు మన మీదే పోరాటం చేస్తున్నాయి. మన పరిస్థితుల ప్రభావాలన్నీ మన మీదే పెను తుఫానులై లెగుస్తున్నాయి. లేచిన ఈ తుఫానుల మధ్యలో అలజడి రేగుతుంది. ఈ అలజడి రేగడానికి కారణం ఏంటి? ఎందుకు నేను విశ్వసిస్తున్నటువంటి ఈ నావ అవకతవకలైపోతుంది? కారణం ఎవరు? ఏం జరుగుతుంది అని ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ఆ పడవలో ఉన్న వారికి అనుమానం వచ్చి దాని గురించి ఆరా తీసి నీవు దాన్ని ఆలోచన చేయగా దేవుడు దాన్ని నీకు బయలుపరుస్తాడు. ఏమని? దీనిని వలన నీవు బలహీనపరచబడుతున్నావు, దీన్ని ఎత్తి సముద్రంలో పడే, అప్పుడు సముద్రం ఏమవుతుంది? నెమ్మలిస్తుంది. ఈ రోజున అలజడికి కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ధనములోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే పరలోక సంబంధమైనటువంటి ఆ ధననిధిని ప్రభు మనకు ఎలా ఇవ్వగలుగుతాడో ఒకసారి ఆలోచన చేయండి. అది అంటాడు, మీరు దీనికోసం సమకూర్చుకోకండి. ఇక్కడ చిమ్మిటి ఉంది, తుప్పు ఉంది, దొంగలు ఉన్నారు, నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కోసం కాదు, మీరు పరలోకములో ఏంటండి, పరలోకంలో ఏం చేయాలి? అప్పుడు 12:33 చదవండి. నీ కలిగిన వాటిని, లూకాసు వార్త 12, పాతగిల్లని సంచులను, చాలండి, పాతగిల్లని సంచులంట. ఏంది పాతగిల్లని సంచులు? మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పరలోకంలోనే దొరుకుతాయి. దానికోసం మనం ఏం చేయాలి? కలిగిన వాటిని, ఇది అపోస్తులు చేశారు. ఏం చేశారు అపోస్తులు? తమ కలిగిన వాటిలో అమ్మి వాని అక్కర కొలది
పంచిపెట్టారు. వాళ్ళు వాక్యాన్ని విన్నారు, వాక్య ప్రకారం నడిచారు, వాక్య ప్రకారంగా నడిచారు కనుక ఈ రోజున ఈ ప్రపంచమంతా ఈ సువార్త ప్రబలింది. ఈ రోజున ఆ దేవాతి దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? అదేమనంటే పరలోక రాజ్యంలో నేను వెళ్తాను, పరలోకం వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయమా? వ్యాప్తి సంబంధంగానే మందిరానికి ఎగేసుకొని రాగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతావేటి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నియమం ప్రకారం పోరాడాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నియమం ప్రకారం పోరాడుకుంటే బహుమానం దొరకదు. మనకి బహుమానం దొరికేటట్లుగా మనం ప్రయాసపడాలంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుని మందిరంలో ఏది తక్కువ కాకుండా. నీ 10వ వంతు గురించి నేను మాట్లాడలా. దేవుడు నీకు చేసిన మేలుకు నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రభుకి, దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని కోసం నీ కష్టార్జితాన్ని ఎంతవరకు వెచ్చించగలుగుతున్నావు? దేవుని మందిరంలో అవసరతల కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఈ రోజున అనేక మంది గొప్పల కోసం చేసేవాళ్ళు ఉంటారు. గొప్పల కోసం కాదు, నాకు పరలోకంలో స్నానం కనబడాలి. ఇలాగే చర్చి దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారిని అడిగాడంట. ఎవరో ఒక అధికారితో వచ్చాడండి. ఆయనకున్న అనుభవం బట్టి కొన్ని చర్చిలు చూసినప్పుడు మంచిగా ఇన్స్ట్రుమెంట్ అంతా ఉంటే ఈయన చూసి ఈ ప్రార్థన మందిరం అయిపోయిన తర్వాత ఈ సేవకుడిని పాటు ఆ సంఘ కాపరిని అడిగాడంట, పాస్టర్ గారు, అన్ని చర్చిల్లో బాక్సులు ఉంటే మీ చర్చిల్లో బాక్సులు ఏంటండి? అయ్యే స్పీకర్లు ఇవి ఉంటాయి కదా అని. అంటే మా సంఘంలో ఎవరు కూడా సహమైనటువంటి వ్యక్తులు లేరు సార్, అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు తెచ్చి తినేవాళ్ళే. అదేంటండి, దేవుని మందిరం అట్లా ఉండకూడదు కదండి అని ఆయన మనసులో అట్లా అన్న తర్వాత వీళ్ళు ఒకరోజు కలుసుకున్నారంట. కారులో వెళ్తున్నప్పుడు మాట్లాడుకున్నారు. ఏమని? చర్చిలో మనం బాక్సులు కొనాలి, డబ్బులు సమకూర్చుకోవాలి, అది ఇదని చెప్పేసని. ఈ మాట ఆ వ్యక్తి విని ఏమన్నా పాస్టర్ గారు ఏమనుకోకుండా పలానా షాపుకి పోనండి అని చెప్పేసి అని ఆ డ్రైవర్కి చెప్పాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు, ఏమంటే మీకు నచ్చిన బాక్సులు తీసుకోండి అని. పాపం నచ్చిన బాక్సులు తీసుకోండి అంటే నాలాగే ఏమన్నా తెలుగులో ఉంటారండి. ఈ బాక్స్ అంటే ఏం బాక్సులు అండి బాబు, కొంతమంది పెడతారండి ఎంతెంత గుండెలు ఎదిరిపోతాయి అని. ఏం చేశాడంటే ఆ 2 పెద్ద బాక్సులు, ఒక యాంప్లిఫైర్, ఇవన్నీ చూస్తే ఆయన గుండె గూబేలు ఉందంట. ఈయనేం చేస్తాడో తెలీదు. అంతే కదండి, ఒక వ్యక్తి ఇస్తాడు, ఒక 20,000 ఎత్తాడు, 30,000 ఎత్తాడు, ఒక 5,000 ఎత్తాడు, ఒక 10,000 ఎత్తాడు. అవన్నీ వెళ్ళిపోయి తీసుకొని ఆ బిల్లు క్రెడిట్ కార్డు తీసుకొని ఇందులో కట్ చేసుకో, అయ్యా పాస్ గారికి పలానా చోట ఆటో మాట్లాడి పంపించండి, అది కూడా ఇందులో కట్ చేసుకోండి అన్నాను. తీరా చూస్తే ఒక 80,000 రూపాయలు ఆయన 2 నెలల జీతం. ఆయన ఎవరో తెలుసా అండి? ఒక దేవుని గురించి తెలియదు. ఒకరోజు మందిరానికి వచ్చి ఆ మందిరంలో కొరత ఉంటే చూసి బాధపడి దేవుని మందిరం ఎలా ఉండకూడదని ఒక అన్యుడు గుర్తెరిగి తన 2 నెలల కష్టార్జితాన్ని ఇచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఇంకేం వల్ల. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ పాస్ గారు ఫోన్ చేసి అంటాడన్నా, 4 రోజుల క్రితమే కదా నువ్వు వచ్చి చెప్పావు, దేవుడు మంచిగా ఇచ్చాడు సిస్టమ్. ఆమె మనం మాట్లాడిన మాట, దేవునితో చేసిన వాగ్దానం మనం మర్చిపోకూడదండి. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోని దేవుడు. దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎవరు అనాథలు అవలా. అందుకే అంటాడు, ఆయనకిచ్చి బీదలైన వారు కానీ దరిద్రులైనట్టు కానీ నేను ఎక్కడ చూడలేదంటాడు. ఈరోజు దేవునికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు, బీదలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నారంటే ఆ దేవునికి ఇవ్వకుండా మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళే. ఈరోజు అనేక మంది దేవుని మందిరంలో ఏదైనా సమకూర్చబడ, వాళ్ళు ఇచ్చారా, వీళ్ళు ఇచ్చారా, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, వాళ్ళు 100 ఇచ్చారా, నేను 150 ఇస్తా. వాళ్ళు కాళ్ళలో దూకుతారు, నువ్వు సముద్రంలో దూకు. ఈరోజు అనేక మంది దైవికంగా ఏదైనా సహకరించాలంటే మా దగ్గర స్తోమత లేదండి. దేవుని మందిరం విషయంలో అలాంటి దేవుడు ఏమంటాడు, నువ్వు నాకేం చేశావు?
ఆయన అడగడా, మీరు పరలోక రాజ్యంలో మీకు ఉన్నతమైన స్థాయి కలుగునట్లు ఇదిగో ఈ దరిద్రులైన వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే కదా. చెప్పండి. నిష్ప్రయోజనమైన వాటి కోసం, జీవం కలిగిన వాటి కోసం వెచ్చించు. అప్పుడు పరలోకంలో నీ కొరకు ధనము కూర్చబడుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. నేను దేవుని అవసరతలు తీరిస్తే దేవుడు నా అవసరతలు తీరుస్తాడు. దేవుడు తప్ప నాకు ఎక్కువ ఏదీ లేదు. నీ జీవితం దీవించబడి, నీ జీవితం ఆశీర్వదించబడి, నీ జీవితం ఒక ఉన్నతమైన బాటలో కట్టబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కోసం చేయవలసిన ప్రతి పని ఉంది. నికోదేముతో అంటాడు, నువ్వు సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవానికి వారసుని చేస్తాను. ఈ రోజున గుప్పిళ్ళు బిగబడితే దేవుడు ఆకాశవాపికిళ్ళు బిగబడతాడు. నీ జీవితం దీవించబడాలి, నీ జీవితం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం అంచెలంచెలుగా ఏ కొరత లేకుండా ఉండాలా. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివై ఉండాలి. ఏముండాలండి? కృతజ్ఞతగా ప్రభుకి ఇవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 10వ వంతు విషయంలో, కృతజ్ఞత విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని వాగ్దానం నీ నుదుటి మీద దేవుడు రాస్తాడు. లేచి నిలబడదాం.